रुकन कानून साज काउंसिल के कविता ने निजामाबाद आईटी हब जॉब मेले का आज इफ्तिताह अमल में लाया। इस दौरान बीआरएस कायद ने कई मुलाजिमत के ख्वाहिशमंदों से बातचीत की और उनके लिए नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर कविता ने मीडिया से बातचीत करते हुए निजामाबाद के रुकन पार्लियामेंट अरविंद पर शदीद तनकीद की और उनसे मुतालबा किया कि वो उनके खिलाफ लगाए गए इल्जामात को साबित करें, बसूरत दीगर अपने संगीन गलती पर माफी मांगे। उन्होंने मजीद कहा कि जबरदस्त बारिश के दौरान एमपीडी माफ कीजिएगा जबरदस्त बारिश के दौरान रुकने पार्लियामेंट डी अरविंद शहर से लापता हो गए हैं और ये पहली बार नहीं है कि वो निजामाबाद के अवाम के लिए दस्तयाब नहीं है। अरविंद के हालिया रिमार्क्स का जवाब देते हुए कविता ने कहा कि केसीआर हुकूमत की फ्लैगशिप स्कीमों जैसे कालेश्वरम प्रोजेक्ट, रैतु बंधु स्कीम, आसरा पेंशन, केसीआर किट्स और बहुत सी दीगर फलाही स्कीमों में मरकज की जानिब से मज़कूरा स्कीमों के लिए माली इमदाद और ताउन के अपने दावों को साबित करने को कहा। మనం 10 జాబ్లు క్రియేట్ చేయాలి అన్నదే నేను అనుకుంటా. సో అట్లా ఆలోచించవలసిందిగా మీ అందరినీ కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను. వన్ మోర్ థింగ్ యూ షుడ్ నో, మన ఐటీ హబ్లో 745 సీట్స్ ఉన్నాయి. కానీ దాంతో పాటు టాస్క్ అంటే తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆ సెంటర్ను కూడా పెట్టినాం. అందులో ఒకటేసారి దే కెన్ ట్రైన్ అరౌండ్ 1000 స్టూడెంట్స్. సో మనకున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ని ఇంటిగ్రేట్ చేసి ఇది ఇయర్ లాంగ్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. సపోజ్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకోండి, మీరు వచ్చి టాస్క్లో ఒక అప్లికేషన్ వేసండి, సార్ బ్రింగ్ దిస్ కోర్స్ టు నిజామాబాద్, నేను తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ మీరు నిజామాబాద్లో ఇంజనీరింగ్ చేస్తుండొచ్చు, డిగ్రీ చేస్తుండొచ్చు, కానీ హైదరాబాద్ లాగా మనకు ఆప్షన్ లేదు. మనం పోయి డబ్బులు కడదామన్నా కూడా మనకు సాఫ్ట్వేర్లో ఎవరు ట్రైనింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్స్ లేవు. ఇవాళ ఇప్పుడు ఐటీ హబ్ వచ్చిన తర్వాత అవి కూడా వస్తాయి. చాలా మంది వస్తారు, రేపు ట్రైనింగ్ సెంటర్లు పెడతారు, కోచింగ్ సెంటర్స్